నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. నీలేనా చూడు బడుగు బలహీన వర్గాలకి మరి సుమారుగా 15 సంవత్సరాల నుంచి మరి అనంతపూర్ ఉమ్మడి జిల్లాల్లో బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో పోరాటాలు, బీసీల అభ్యున్నత కోసం కృషి చేసినటువంటి మా ప్రియతమ నాయకుడైనటువంటి బీసీ రమేష్ గౌడ్ గారి మరి ఈరోజు 40వ పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి అనంతపురం పట్టణం నందు మన యాపిల్ ఫంక్షన్ హాల్ నందు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మరి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి మరి యువజన, విద్యార్థి, కర్షక, కార్మిక నాయకులందరూ ఆధ్వర్యంలో, యువత ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా మరి బీసీ రమేష్ గౌడ్ గారి పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి బీసీ రమేష్ గౌడ్ గారు మరి తన జీవితం అంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసి వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి పెద్దలందరూ కూడా, అన్ని కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని సుమారుగా వందలాది మంది సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే బీసీ రమేష్ గౌడ్ గారు మనం సాధించినటువంటి విజయాలు ఎన్నో చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఆయన చేసిన పోరాటానికి మరి ఉమ్మడి అనంతపూర్ జిల్లానే కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఆయన ఆదర్శంగా తీసుకొని బీసీ సంఘాలైతే మరి చాలా వరకు ఆయన అడుగుజాడలో నడవడం జరిగింది. మరి రమేష్ గౌడ్ గారు కూడా రానున్నటువంటి రోజుల్లో మరి వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేయాలని ఈ పుట్టినరోజు సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు మన బీసీ రమేష్ గౌడ్ అన్న పుట్టినరోజు సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతి ఒక్కరూ హాజరు కావడం చాలా సంతోషకరం. మరీ ముఖ్యంగా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను, ఈ పొద్దు అనంతపురం జిల్లాలో బీసీ ఉద్యమాలంటే ఒక బీసీ రమేష్ గౌడ్తోనే సాధ్యమని మరీ తెలియజేస్తా ఉన్నాను. మాలాంటి వ్యక్తులు ఎంతో మంది ఆయన ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్తున్నాము. అలాంటి వ్యక్తిని ఈరోజు మేము పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కానీ ఆయన ఆదర్శంగా తీసుకొని బీసీ ఉద్యమాలను ఉర్రెత్తుగా ముందుకు తీసుకుపోవాలని తెలియజేసుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.